బేసిక్గా ఏం నేర్చుకోవాలి అన్నారు కదా మీరు, పవర్ ఆఫ్ ఆస్కింగ్. పవర్ ఆఫ్ ఆస్కింగ్ అంటే మళ్ళీ అడుక్కోవటం కాదు. ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్స్, కే ఫర్ నాలెడ్జ్. ఆస్క్ అంటే యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్, ఈ మూడు నేర్చుకుంటే యూ విల్ బికమ్ కింగ్ ఇన్ ద మార్కెటింగ్. అది తెలియక అందుకే అంటుంటాను, నేను కార్పొరేట్ మార్కెటింగ్తో పాటు మోడర్న్ మార్కెటింగ్ కూడా నేర్పిస్తున్నా. ఈ మోడర్న్ మార్కెటింగ్ అంటే అదే పాత విధానాలు కాకుండా. మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు మార్కెటింగ్ అంటే ఏముందండి, మీరు కింద కారు పెట్టి పైకి ఎక్కి దిగే లోపల వైపర్కి ఒక బ్రోచర్ పెట్టేస్తారు, అదే కదా మార్కెటింగ్ అంటే అని అడిగారు మీరు. అవును, సరే. అవును. సో అది అవుట్డేటెడ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఇవాళ 98% మంది కూడా ఆ పాత విధానాలే అవలంబిస్తున్నారు. రోడ్ల మీద తిరగటం, బ్రోచర్లు వంచటం, కెన్ ఓపీలేసి కూర్చోవటం, టెలికాలింగ్ చేసి అడగటము, డోర్ నాక్స్కి వెళ్ళటము, డిజిటల్ మార్కెటింగ్ అని ప్యాకేజీలు డబ్బులు పెట్టి ప్యాకేజీలు డబ్బులు వేస్ట్ చేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ అవుట్డేటెడ్ అండి. వస్తు మార్పిడి కాలం గుర్తుందా మీకు? అవును. ఒకప్పుడు మన తాతల కాలంలో ఉండేది, ముత్తాతల కాలంలో ఉండేది. అవును. మన దగ్గర ఉన్న, నా దగ్గర ఉన్న వస్తువు నాకు ఇచ్చి మీ దగ్గర, నాకు అవసరమైన వస్తువు మీ దగ్గర ఉంటే అది కూడా నా వస్తువు మీకు ఇస్తా, మీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇవ్వాలి. మళ్ళీ మన కన్వర్సేషన్ మ్యాచ్ కావాలి, మీరు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి. అలా వస్తు మార్పిడి కాలంలో చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో ఒకళ్ళు నడుక్కునేది, ఇప్పటికి అవే చేస్తున్నారు.